శివలింగాకారాల్లో బ్రహ్మసూత్ర శివలింగానికి ఎంతో విశిష్టత ప్రాముఖ్యత ఉంటుందని పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. అటువంటి బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చేసే క్రతువు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుందని చెబుతుంటారు. జంగారెడ్డిగూడెం మండలం గురువైగూడెం గ్రామం నందు పంట పొలాల మధ్య బ్రహ్మసూత్రం కలిగిన లింగాకారం స్వయంభువై దర్శనమిస్తోంది. శివపురంగా పేరుగాంచిన ఈ శివాలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మేధా దక్షిణమూర్తి ఆలయాలతో పాటు నవగ్రహాలు సైతం దర్శనమిస్తుంటాయి. శివాలయానికి ఎదురుగా ఈశాన్యం వైపుగా ఎర్ర కాలువ పారుతూ ఉంటుంది. పూర్తి వాస్తు ప్రకారం నిర్మితమైన గురువైగూడెం బ్రహ్మసూత్ర శివాలయం నందు శివరాత్రి పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో వేకువజామునే నిర్వహించే అభిషేకాది క్రతువుల అనంతరం స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు దల్లి గోపినాగ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పరిసర ప్రాంతంలో బ్రహ్మసూత్ర శివలింగం ఎక్కడా లేదని, ప్రతి ఒక్కరూ గురువైగూడెంలోని ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి ఉచిత ప్రసాద వితరణ స్వీకరించి తరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురువైగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి పర్వదినం కళ్యాణం వచ్చి 10:30కి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 3 గంటలకు రుద్రాభిషేకం, 7 గంటలకు తోరణం కట్టుట, 10:30 స్వామివారి కళ్యాణం, సాయంత్రం స్వామివారి ఊరేగింపు, భజన కార్యక్రమాలు జరుగుతాయండి. యావజన భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. స్వయంభూ బ్రహ్మసూత్రం కల లింగం అండి. స్వయంభూ బ్రహ్మసూత్ర లింగం ఈ ఏరియాలో ఎక్కడా లేదండి. ఇది కనుక ప్రతి ఒక్కరూ వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు ఆలయ ధర్మకర్త దల్లి గోపినాగ ప్రసాద్ రెడ్డి అండి.